హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోని చూస్తున్నారు, చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నీ కౌగిల్కై ఎపిసోడ్ 7లోకి ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. ఇక శశి బస్ ఎక్కి వెళ్ళిపోతూ ఉండగా అభి దూరంగా ఉండి గమనిస్తూ ఉంటాడు. శశి ఇక నిన్ను ఎప్పుడు చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక శశికి సిటీలో వాళ్ళ నాన్న కృష్ణప్రసాద్కు తెలిసిన వ్యక్తి ఉంటాడు. ఆయన శాంతియుత కాలేజీలో జాయిన్ చేస్తాడు. ఇక హాస్టల్ బయట ఉండడంతో కాలేజ్కి వెళ్ళి రావడం, అక్కడి నుంచే ఇక అభికి కాల్ చేస్తుందో లేదో అని టెన్షన్గా ఉంటాడు అభి. శశి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని వసతులు చూసుకొని ఇక హాస్టల్లో అన్ని లగేజ్ పెట్టేసి కాలేజ్లోకి వెళ్తుంది. పెద్ద పెద్ద గోడలు, ఇంత పెద్ద కాలేజీలో నేను ఉండాలి, ఇక అమ్మా నాన్న ఉండరు ఇక్కడ అని తన మనసులో అనుకుంటుంది శశి. చుట్టూ జనాలు, పక్కన ర్యాగింగ్ చేసే సీనియర్స్, వీళ్ళందరినీ చూసి శశి ఒళ్ళు పులకరిస్తోంది. అయినా సరే కాస్త నిలదొక్కుని ముందుకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రిన్సిపల్ని కలుస్తోంది. ఇక రిపోర్ట్ చేసేసి కాలేజీలో తన క్లాస్ వెతుక్కొని వెళ్తూ ఉండగా వాళ్ళ తరపున అంకుల్ ఇలా అంటూ ఉంటాడు, అమ్మ ఇటు చూడు, నాన్న నమ్మకంగా ఇక్కడ జాయిన్ చేశాడు నాపై, ప్లీజ్ కాస్త మంచిగా చదువుకో, నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయమ్మా అని చెప్పి వెళ్తాడు. సరే అంకుల్ అంటూ క్లాస్ రూమ్కి వెళ్తుంది. అందరూ తనని ఓ వింతలా చూస్తూ ఉంటారు. చివరికి వెళ్ళి ఒకే ఒక ఫ్రెండ్ పై దగ్గర కూర్చుంటుంది శశి. హాయ్, దిస్ ఈజ్ మనూష, యువర్ నేమ్ అని అడగ్గా శశి అని అంటోంది. శశి తన పరిచయాలు పెంచుకుంటారు. మను కాస్త గడిచు పిల్ల, కానీ చాలా మంచిది. అది శశికి మొదటి చూపుల్లోనే అర్థమవుతుంది. ఇక శశి మనుతో ఉండడానికి ఇష్టపడుతోంది. ఇక ఇద్దరూ కలిసి క్లాస్ అయిపోయాక కాలేజీ నుంచి హాస్టల్కి వెళ్తారు. మను మీది ఏ ఊరు అని అడగ్గా తన వైజాగ్ అని చెబుతోంది. అవునా, మాది కూడా అక్కడే, కాకపోతే పల్లెటూరు అని వాళ్ళిద్దరూ కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శశి మొదటి రోజే ఎవరినైనా మొబైల్ అడగాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. తన ఫుడ్ తిని వస్తుండగా హాస్టల్లో తన సీనియర్స్ ఏ పాప ఇట్రా అని శశిని పిలుస్తారు. ఇక శశి కాస్త భయంతో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఏంటండి అని అడుగుతుంది. ఎప్పుడు జాయిన్ అయ్యావు, ఎంత అందంగా ఉన్నావు అని నవ్వుతూ అంటారు. ఇవాళే జాయిన్ అయ్యానండి అని శశి కాస్త భయంగా చెప్తోంది. ఓహో, బాయ్ ఫ్రెండ్ అయ్యా అని అడగ్గా ఏంటండి అని అంటుంది. బాయ్ ఫ్రెండ్ లేడా అని అంటుంది ఒక గ్యాంగ్లో ఒక అమ్మాయి. లేడండి అని అంటుంది శశి. ఓహో, ఇంత అందం పెట్టుకొని కూడా బాయ్ ఫ్రెండ్ లేడన్నమాట అని మరో సీనియర్ అంటుంది. ఇక కాస్త భయంతో వెనక్కి జరిగి ఉరుకుతూ వెళ్ళిపోతుంది. వెళ్ళి మనుకి చెబుతుంది. మను ఇలా ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పగా ఇవన్నీ ఇక్కడ కామన్ శశి, కాస్త చూసి చూడనట్టుగా మనం వెళ్ళిపోతేనే కదా
ఇక చదువుకునేది. సీనియర్స్ అన్నాక ర్యాగింగ్ చేస్తారు. ఇప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఏమీ లాభం ఉండదు. కాస్త ఓర్చుకో అని మను చెబుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరుతుంది. అక్కడ వాళ్ళ నాన్న ఫ్రెండ్ ఉంటాడు. అమ్మ, నాన్న మొబైల్ తీసేయమన్నాడు. ఆ విషయం నీకు చెప్పడానికి వచ్చాను. ఇదిగో తీసుకో మొబైల్ సిమ్ అని ఇవ్వడంతో శశి కళ్ళల్లో ఆనందం ఉప్పొంగుతుంది. థ్యాంక్ యూ అంకుల్. మీ నాన్నకి ఒకసారి కాల్ చేయమ్మా, ఫోన్ ఇవ్వగానే కాల్ చేయమన్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇక సిమ్ వేసుకొని ఫస్ట్ వాళ్ళ నాన్నకి కాల్ చేస్తుంది. ఇక అభికి డయల్ చేయగా బిజీ టోన్ రావడంతో నేనెప్పుడు మాట్లాడాలనుకున్నా అస్సలు కుదరడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుంది నాకే అని లోపల బాధపడుతుంది. ఇక క్లాస్ టైం అవుతూ ఉండగా క్లాస్కి వెళ్తుంది. ఏ రండి లోపలికి అని ఎవరో పిలిచినట్టు వినిపిస్తుంది. అలా చూడగా తన క్లాస్మేట్. సార్ వస్తున్నాడే. అదే న్యూ లెక్చరర్. కాస్త కుదురుగా ఉందాం, లేకపోతే మన తాట తీస్తాడు అని మరో అమ్మాయి అంటుంది. ఇక శశి కాస్త కళ్ళు తుడుచుకొని ఇక వెళ్ళడం సాగుతుంది. క్లాస్ రూమ్ దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్తో అలా మనుతో ఇలా అంటుంది. ఏంటి మను, న్యూ లెక్చరర్ అంట, సార్ ఇన్ని రోజులు లేరా అని అడుగుగా ఇంకోసారి ఉన్నారులే, కాకపోతే మరో సార్ వెళ్ళిపోయారు వేరే కాలేజీకి. ఇప్పుడు వచ్చేసి మ్యాథ్స్లో చాలా టాపర్ అంట అండ్ పర్మనెంట్ జాబ్ సార్ది. ఇక సార్ వెళ్ళడానికి అవకాశమే ఉండదు అని అంటూ మను అంటూ ఉంటుంది. మా అభి కూడా మ్యాథ్స్లో బాగా చేస్తాడు అని తన లోపల ఊహించుకుంటూ ఉంటుంది. అంతలో లుక్ ఎట్ ఎవ్రీవన్ అనే శబ్దం వినిపించడంతో అందరూ ఒకేసారి చూస్తూ శశి మాత్రం కాస్త తల కిందికి దించుతుంది. లుక్ ఎట్ ఎవ్రీవన్ అని మరోసారి వినిపిస్తుంది. అందరూ బిత్తరపోయి చూస్తారు. ఇక శశి తల పైకెత్తడంతో అభి అక్కడ ఉంటాడు. శశి ఆనందం ఉప్పొంగుతుంది. వెళ్ళి హక్ చేసుకోవాలన్నంత ఫీల్లో ఉంటుంది. కానీ అది క్లాస్ రూమ్. అభి తన ఇంట్రడక్షన్ చెప్తూ ఉంటాడు. నా పేరు అభిమన్యు, ఇక పర్మనెంట్గా మ్యాథ్స్ లెక్చరర్గా మీతో ఉండబోతున్నాను అని అనగానే స్టూడెంట్స్ అంతా క్లాప్ చేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ సో మచ్. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. శశి మాత్రం కాస్త ఊరగా చూస్తూ ఉంటుంది. ఇక క్లాస్ ఇంట్రడక్షన్ ఇవాళ జరిగింది కదా, రేపటి నుంచి మనం క్లాస్ చెప్పుకుందాం. ఇవాళ అందరినీ ఇంట్రడ్యూస్ చేయండి, నాకు కూడా మీ నేమ్స్ కావాలి కదా, తెలియాలి కదండి అని అంటాడు. సో సరే అని ఒకరితో ఒకరు చెప్తూనే ఉంటారు. వాళ్ళ నేమ్, ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఈ కాలేజీ నుంచి వచ్చారు అని చెప్తూ ఉంటారు. ఇక మను కూడా అలానే చెప్తూ ఉంటుంది. ఇక నెక్స్ట్ శశిని చెప్పడం. శశి మాత్రం కాస్త భయంగా కిందికి తల ఉంచుకొని అటు ఇటు చూస్తుంది. మీరు చెప్పరా అని అంటాడు అభి. వెంటనే శశి పైకి తలెత్తి చెప్తాను సార్, నా పేరు శశిరేఖ, మేం వైజాగ్ నుంచి వచ్చాం అండ్ ఇంతకుముందు చదివిన కాలేజీ పేరు కూడా చెప్తుంది. అప్పుడు అభి ఇలా అంటాడు, గుడ్, సిట్ డౌన్ అని అనగానే కూర్చుంటుంది శశి. ఇక బెల్ మోగగానే అందరూ బయటికి వెళ్తారు. లాస్ట్ డోర్ నుంచి సార్ వస్తూ, మేడం గారు మీరు నా వైపు చూసారా మీరు అని అంటాడు. ఇక శశి తన కుర్రలతో
అభి మొహాన్ని కాస్త దులిపి "హ్మ్, చూశాను. ఏంటిప్పుడు" అని అంటుంది శశి. మేడంకి కోపం వచ్చిందనుకుంటా అని అంటాడు అభి. రాదా మరి కోపం అని ముందుకు నడుస్తూ అంటుంది. ప్లీజ్ అండి, కాల్ చేయండి అని కాస్త నెమ్మదిగా చెప్తాడు అభి. అస్సలు చెయ్యను, ఏం చేసుకుంటావో చేసుకో అని అంటుంది శశి. ఇప్పుడు చేయకపోతే అందరిలో ముద్దు పెడతా, ఎలా చేయరో నేను చూస్తా అని అంటాడు. అయ్య బాబోయ్, అంత పని మాత్రం చేయకండి, కాల్ చేస్తాను హాస్టల్కి వెళ్ళాక అని అంటుంది శశి. వద్దు వద్దు, ప్లీజ్ బయటికి వెళ్ళగానే చేయండి, బయటికి వెళ్ళి కాస్త మాట్లాడుకొని వద్దాం అని అంటాడు అభి. కానీ నేను ఈ ఇన్షర్ట్లో ఎలా ఉన్నాను కనీసం చెప్పలేదు అని అంటాడు వెనక్కి నడుస్తూ అభి. నీకేంటి బాబు, సూపర్గా ఉంటావు, ఇంకా స్పెషల్గా బాగుంటావు అని చెప్పాలా? నేను చెబితేనే నువ్వు బాగుంటావా ఏంటి? నువ్వు సూపర్గా ఉంటావు. ఇప్పటి నుంచి నా కష్టాలు మొదలే. ఇంతమంది అమ్మాయిల మధ్యలో నిన్ను కాపాడుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు అని అంటుంది శశి. అప్పుడు అభి ఇలా అంటాడు, ఇంకా అంత అదృష్టం వద్దులేండి, నాకు నా దేవత ఉంది, అది చాలు. ఇంకా ఏ అమ్మాయి గురించి నేను ఆలోచించదలుచుకోలేదులేండి అని అభి నవ్వుతూ వెనుక నడుస్తూ ఉంటాడు. సార్, మ్యాథ్స్ సార్, ఇలా రండి అంటూ మరోసారి పిలవడంతో వస్తున్నాను అని స్టాప్ ఇంట్రడ్యూస్ చేసుకోవడానికి వెళ్తాడు. ఇక శశి కాస్త బయటికి వెళ్ళాక కాల్ కూడా చేస్తూ ఉండగా మను ఇలా అంటుంది, సార్ నీకు తెలుసా, నీ వెనక నడుస్తూ నీతో ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నాడు అని తను డౌట్తో అనడంతో చచా లేదు, కాకపోతే నువ్వు కూడా న్యూగా జాయిన్ అయ్యావా అన్న విషయం అడుగుతున్నాడు కానీ ఏమీ లేదే అని చెప్తుంది మనుకి. సరేలే, ఇకరా మనం వెళ్ళిపోదాం అనేసి చెబుతూ ఉంటుంది. అంతలో వాళ్ళ నాన్న కాల్ చేస్తాడు. అమ్మా, ఇవాళ క్లాసులు ఎలా జరిగాయి? అంతా అక్కడ సవ్యంగానే ఉంది కదా? అంతా బాగా ఏర్పాటు చేశాను. ఇక మర్చిపోయాను, గౌరవ్ కూడా నిన్ను కలవడానికి వస్తా అన్నాడు. ఒకసారి కాలేజీ అయిపోయాక బయటికి వెళ్తూ గౌరవ్ని కాస్త కలిసి వెళ్ళమ్మా, మాట్లాడుతా అన్నాడు అని అంటాడు. అనడంతో కాస్త చికాగ్గా, అమ్మ దేవుడా, వీడు నాతో మాట్లాడకపోతే చచ్చేలా ఉన్నాడు మనసులో అనుకుంటుంది. వెంటనే వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు, ఏంటమ్మా, ఏం మాట్లాడావు? ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నీ నెంబర్ గౌరవ్కి కూడా ఇచ్చాను. ఇక గౌరవ్ కాల్ చేస్తాడు, ఎవరో అనుకొని కట్ చేయమాకే మొహమాటంగా అని అంటాడు వాళ్ళ నాన్న. సరే నాన్న అని అంటుంది శశి. కట్ చేస్తూ ఉండగానే ఎదురుగా కొంతమంది తన ఫ్రెండ్స్, బిందు, నిన్న కాలేజ్కి రాలేదేంటి అని అంటారు. బిందు వెనక సైడ్ నుంచి ఉంటుంది శశి. బిందునా, ఎవరి అమ్మాయి? మా క్లాస్ వాళ్ళు నిన్న కాలేజీకి రాలేదు అంటున్నారు అని అంటూ ఉండగా ఇంట్లో పెద్ద ఫంక్షన్, రావడం కుదరలేదు అని బిందు తన ఫ్రెండ్స్తో అంటూ ఉంటుంది. ఓహో అవునా, ఇంకా మేడం గారు లేకపోతే ఫంక్షన్ జరగదు అని వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. యువరాణివి కదా, నువ్వు లేకుండా ఫంక్షన్ ఎలా చేస్తారు అని మరో ఫ్రెండ్ అంటూ ఉంటుంది. ఇక చాలు ఆపండి అని అంటూ ఉంటుంది. వెనక్కి తిరగగా శశి కనిపిస్తుంది. ఎవరి కొత్తది అని అంటుంది. కొత్తది కాదు, కొత్త అందాల రాక్షసి అని ఒక అమ్మాయి అనడంతో షడప్, నాకంటే అందంగా, నాకంటే డబ్బున్నది ఎవరైనా ఉన్నారా? నేను, నా స్థాయి, నా ఆలోచన, నా అందం ఎవ్వరి ముందు తక్కువగా ఉండవు, నా తర్వాతనే ఎవరైనా అని గర్వంగా చెబుతుంది ఇందు.
అవునవునే అని తన ఫ్రెండ్స్ కాస్త భయపడుతూ అంటూ ఉంటారు. "ఇదో నీకు చెప్పడం మర్చిపోయాను. మ్యాథ్స్‌కి సార్ వచ్చారు." "ఓ సార్ చాలా బాగున్నారే" అని ఒక అమ్మాయి అనడంతో "హ్మ్" అని అంటూ ఉంటుంది ఇందు. అక్కడ శశి ఉంటుంది. "కత్తిలా ఉన్నాడే, ఖచ్చితంగా ఎవరో ఒకరు ఎత్తుకుపోతారు" అని మరో ఫ్రెండ్ అనడంతో ఇందు కాస్త డౌట్‌తో చూస్తుంది. అబ్బా! అంత అందంగా ఉండేవాడు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా శశి మాత్రం నేను అనుకుందే జరుగుతుంది. ఇక కన్ను వేస్తున్నారు. అమ్మాయిల కన్ను పడిందంటే అంతే అని శశి భయంతో ఉంటుంది. ఇక శశి ముందటి నుంచే వెళ్ళిపోతుంది ఇందు. క్లాస్కి వెళ్దాం పదండి అని అంటూ ఉంటుంది. బట్ శశికి క్లాస్ అయిపోతుంది. బయటికి రాగానే అభికి కాల్ చేసి ఇలా పిలుస్తూ ఉంటుంది. అభి ఒకసారి క్యాంటీన్ దగ్గరికి రా అని అనగానే మేడం గారు కాల్ చేశారన్నమాట. క్యాంటీన్ వద్దు బయటికి వెళ్దాం. క్యాంటీన్లో అయితే మొదటి రోజే కొత్త అమ్మాయితో సార్ ఉన్నాడు అని పుకారు పుట్టిస్తారు అని అంటాడు అభి. సరే మరి రా వెళ్దాం అని అంటుంది. మేడం గారు నా బైక్పై వస్తారా అని చిలిపిగా అడుగుతాడు. అబ్బా నాయనా నాకు తల బద్దలవుతుంది. ఫస్ట్ ఎలాగోలోరా నేను నీ బైక్పై రాను, ఎదురుగా ఉన్న బేకరీకి రా అని చెప్తూ వెళ్తూ ఉంటుంది. ఇక కాస్త మాట్లాడి వస్తుండగానే ఇందు కనబడుతుంది. ఒకేసారి ఇందు సార్ని చూసి స్ట్రక్ అవుతుంది. నిజంగానే చాలా బాగున్నాడు, అందం మన్మధుడు అని లోపల అనుకుంటూ ఉంటుంది. హాయ్ సార్, దిస్ ఇస్ ఇందు, నిన్న కాలేజ్కి రాలేదండి అని అంటూ ఉంటుంది. హో హిందూ, ఓకే ఫైన్ ఫైన్, టుమారో క్లాస్లో తప్పకుండా కలుద్దాం అని అంటూ ఉంటాడు. ఇవాళ క్లాస్ కంప్లీట్ అయింది, రేపు క్లాస్లో ఇందు మిమ్మల్ని కలుస్తాను అని అంటాడు. ఓకే సార్ అని అంటూ వెనక్కి తిరిగి చూస్తుంది. ఇక వదిలేదే లేదు ఈ చెయ్యిని అని అనుకుంటూ ఉంటుంది. ఇక బేకరీకి వెళ్ళి శశి ఎదురుగా కూర్చుంటాడు అభి. ఎలా అనిపిస్తుంది మేడం మీకు ఇలా నేను సార్లా రావడం అని అంటాడు అభి. లోపల ఆనందంగా ఉన్న శశి ఇలా అంటుంది. అబ్బా తలనొప్పి ఇంకాస్త పెంచేలా ఉంది అని అంటుంది శశి. అబ్బా నేను రావడం తలనొప్పా అని అంటాడు అభి. నువ్వు రావడం కాదు, నిన్ను చూసి అమ్మాయిలంతా సూపర్గా ఉన్నాడు, హీరోలా ఉన్నాడు, మన్మధుల్లా ఉన్నాడు అని అనుకుంటున్నారు. దానికి ఏంటంట మరి అని అంటుంది కాస్త మూత తిప్పుతూ శశి. ఇప్పుడు అభి ఎదురుగా లేచొచ్చి తన పక్కన కూర్చొని ఇలా అంటూ ఉంటాడు. ఎంతమంది నా ఎదురుగా ఉన్న ఈ అభిమన్యునికి శశిరేఖ తప్ప ఎవరు నచ్చరు. ఈ విషయం మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో, అది చాలు నాకు అని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తాడు. కంట్లో నుంచి వాటర్ వస్తాయి శశికి. థ్యాంక్స్ అభి, మనసు కాస్త కుదురుగా ఉంది, ఇప్పుడు ఆనందంగా అనిపిస్తుంది నాకు అని హక్ చేసుకుంటుంది. హలో మేడం గారు, బేకరీ అండి ఇది అని చిలిపిగా నవ్వుతూ అంటాడు అభిమన్యు. వెంటనే శశి ఇలా గబుక్కుమని దూరం జరుగుతుంది. ఇక కాస్త మాట్లాడుకొని వెళ్ళిపోతారు. నువ్వు హాస్టల్లో వెళ్ళు, నేను రూమ్కి వెళ్తాను అని అంటాడు అభిమన్యు. కాస్త తల ఊపినట్టుగా ఊపుతుంది శశి. వీలా అంటూ ఉంటాడు. వెంటనే సరే మరి నా బైక్పై రా, డ్రాప్ చేస్తాను, ఇబ్బందిగా ఉన్నట్టుంది కదా అని అంటాడు. లేదులే నేను వెళ్తాను అని శశి హాస్టల్కి వెళ్తుంది. అసలు తర్వాత ఏం జరిగిందన్న విషయం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒకవేళ ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే చిన్న కామెంట్ చేయండి ఎలా ఉందో.
అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా ముఖ్యం, మోటివేషన్గా ఉంటుంది. మరొక ఎపిసోడ్లో కలుద్దాం.